ఆడపిల్లల మీద ఈరోజు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి జస్టిస్ అనేది లేదా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదలట్లేదు. అందరూ ఆడపిల్లల్ని జాగ్రత్త పరచండి, ఆడపిల్లల్ని పక్కన పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి అంటారు. మీ ఇంట్లో మీ అబ్బాయిలకి చెప్పలేరా? ప్రతి ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లోనే ఆడపిల్ల అని మీరు చెప్పలేరా? మీ కొడుకుని మీరు ఎడ్యుకేట్ చేయలేరా? ఏం చేశారండి మా ఆడపిల్లలందరూ? ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయమైన స్థితిలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక ఆడది రోడ్డు మీద తిరిగితే అసలైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారు. ఒక అమ్మాయి అర్ధరాత్రి కాదన్నా పట్టపగటలు తిరగలేకపోతుంది. ఆ మగాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదన్నా, మగాళ్ళు కొంతమంది మాత్రమే మృగాల్లో బిహేవ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నా ఇది? ఇంట్లో ఆడవాళ్ళు కాదన్నా మా అలాంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి అన్న, మీ ఇంట్లో లాగా మా ఆడవాళ్ళని అత్యాచారాలనే ఆగిపోతాయి. అత్యాచారం జరిగి ఒక 1 వీక్ అయిందన్న, ఇప్పటి వరకు జస్టిస్ లేదు. మమతా బెనర్జీ గారు మీరేం చెప్పాలండి? ఒక ఆడపిల్ల ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు ఉంటుందండి? ప్రతి అమ్మాయి బయటకు వచ్చిందంటే ఒక బాధ్యతతో, ఒక కష్టంతో బయటకు వస్తుందండి. పరితగించి ఒక ఆడపిల్ల రాదు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పి మీరు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు 3 పోస్టులు అంటే సరే మీరు న్యాయం చెప్పలేకపోయారు. మీరు న్యాయం చెప్పకపోతే మానేసేయండి. అత్యాచారం చేసిన వాళ్ళు కనీసం మాకన్నా ఇచ్చేసేయండి. మేమన్నా ఏం చేయాలో మేము చూసుకుంటాం. అంతే తప్ప వాళ్ళు మీరు జైల్లో పెట్టి లేకపోతే ఎంతవరకు కరెక్ట్? అత్యాచారం చేసిన పరిస్థితి తనకు తెలిసిన తర్వాత ఇంత టైం మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆన్ ది స్పాట్లో మీరు ఏం చేయలేరా? చేయండి. మా గర్ల్స్కి మీరు సేఫ్టీ ఇవ్వండి. మీరే మీ పార్టీస్ నుంచి సేఫ్టీ ఇవ్వకపోతే మాకు ఇంకెవరు ఇస్తారండి? అంటారు అమ్మాయిలకి సేఫ్టీ ఉండాలి అని, బట్ అమ్మాయిలకి ఇక్కడ ఎక్కడ సేఫ్టీ దొరకట్లేదు. మేమందరం సేఫ్టీ కోసం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి అమ్మాయికి సేఫ్టీ ఉండాలి. అంత దారుణంగా అమ్మాయిలకి అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే ఈ ప్లేస్లో ప్రతి అమ్మాయి అన్సెక్యూర్డ్గా ఉండడం, ఇట్స్ లైక్ ఇండియాకి అసలు రెస్పెక్టే లేదు ఈ విషయంలో చెప్పాలంటే. సో ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఎవ్రీ అమ్మాయి సేఫ్గా ఉండాలి. దానికోసమే మేమందరం ఇంత ఫైట్ చేస్తున్నాం అండ్ ఫైట్ చేస్తూనే ఉంటాం అమ్మాయికి సేఫ్టీ వచ్చేంత వరకు. ఈరోజు అత్తిలి గ్రామంలో కలకత్తాలో జరిగిన బాలిక మీద అత్యాచారం జరిగిన సంఘటన గురించి తణుకు నియోజకవర్గమైన అత్తిలి మండలంలో మేమందరం కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి నిరసన తెలపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర విషయం. మన కోసం నిరంతరం కష్టపడే డాక్టర్లని ఈ రకంగా హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయం. తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. దయచేసి అక్కడున్న పాలిటిక్స్ లీడర్లందరూ కూడా ఈ యొక్క జరిగిన సంఘటన ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండాలని మేమందరం కోరుకుంటూ
నేను చెప్పేది ఏంటంటే అక్కడ సీఎం అయిన మమతా బెనర్జీ గారు అంటే నాకు తెలుసున్నది సీఎం ఆవిడ, నెక్స్ట్ హోంమంత్రి కూడా ఆవిడేనంట, నెక్స్ట్ వైద్యశాఖ సంబంధించిన మంత్రి కూడా ఆవిడేనంట. మరి ఆవిడ ఏం చేస్తుంది అన్నది మాకు అర్థం కావట్లేదు. ఏదో స్వాతంత్ర సమరయోధులాగా తెల్లని కాటన్ చీర కట్టుకుని నీతి గౌరులు చెప్పడం కాదు మేడం. ఆ అమ్మాయి జరిగిన విషయం మీకు అన్నీ తెలుసు, మీకే కాదు రాష్ట్రానికి మొత్తం దేశానికి మొత్తం తెలుసు. ఖచ్చితంగా మీరు దానికి నెక్స్ట్ ఎలక్షన్కే ప్రాయచితం అనుభవిస్తారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా ఎవరు ఏంటన్నదే తెలుసుకుంటున్నారు ప్రజలు. మీరు అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిసారి మీరే వస్తారంటే అది ముమ్మాటగా జరిగే పని కాదు. పైన ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. వచ్చే ఎలక్షన్లో నాకు తెలుసుండి మోడీ గారు మిమ్మల్ని ఏం వదలరు. దాన్ని మొత్తం లూబింగ్ అంతా లాగుతారు. జరిగిందంతా ఏంటో మీకు తగిన గుణపాఠం జరుగుద్దని, అలాగే ఆ అమ్మాయికి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుపుతూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో, అలాగే తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. అందరం కలిపి సమైక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాం. సార్ పవన్ కళ్యాణ్ గారు, నాకు మీతో మాట్లాడడానికి అంటే మీరుండే బిజీ టైంలో అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు. మోదీ గారికి చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. We want justice. 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 We want justice.